ప్రభాస్, సుకుమార్ గారు కలిసి సినిమా చేస్తున్నారా? 'హరిహర వీరమల్లు పార్ట్ 2కి షూటింగ్ స్టార్ట్ అవుతుందట భయ్యా. ప్రభాస్ గారి 'ఫౌజీ' మూవీ తర్వాత 'హను రాఘోపుడితో' ఇంకో సినిమా ఉంటుందట. ఎన్టీఆర్‌ని లేకంగా 6 మంత్స్ పోస్ట్‌పోన్ అయింది భయ్యా. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలున్నాయి. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసేయ్, మాట్లాడేద్దాం వచ్చేసి. అండ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్షన్ చెప్పేసి మన రియాక్షన్ ఛానల్ ఉంది. వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. దాంట్లో చాలా వీడియోలు రియాక్ట్ చేస్తున్నాను అనమాట. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. 'స్పైడర్ మ్యాన్' సిరీస్‌లో ఉన్న సినిమాలన్నీ కూడా ఇప్పుడు మనకి థియేటర్‌లో రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 14 నుంచి నవంబర్ 21, 28 3 రోజులు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ నవంబర్ 14 స్పైడర్ మ్యాన్ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ 2, స్పైడర్ మ్యాన్ 3 ఆ మూవీస్ రిలీజ్ అయితే నవంబర్ 14 నాడేమో మనకి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అండ్ ఆల్సో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 రిలీజ్ అవుతుంది. అండ్ నవంబర్ 28 నాడు మనకి స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్ అండ్ నో వే హోమ్ రిలీజ్ అవుతుంది. నేనైతే మాత్రం స్పైడర్ మ్యాన్ నో వే హోమ్కి వెళ్తాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉండే. అండ్ టెక్నికలీ నాకు టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ చాలా ఇష్టం. కాకపోతే నాకు టామ్ హాలండ్ వేరే లెవెల్ ఎక్కేసిండు భయ్యా. నిజంగా అలా వెళ్తూ సినిమాలు చాలా బాగా ఎక్కేసినాయి. ముఖ్యంగా సినిమాటిక్ యూనివర్స్ ఇంకా బాగా ఎక్కేసింది. సో 3 ఫ్రాంచైజీల సినిమాలు వస్తున్నాయి నవంబర్ 14, 21 అండ్ 28. మీరు దేనికి వెళ్తున్నారు, వేటికి వెళ్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ జూన్ 31 మనకి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వస్తుంది. అది ఇంకా బాగుంటుంది నమ్మకం ఉంది. అది ఒక్కటే మార్వెల్ ని కాపాడుతుందని కూడా తెలుసు నాకు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్స్ గురించి ఒక కొత్త న్యూస్ అయితే బాగా నడుస్తుంది. దాట్ ఈస్ ప్రతి ఎపిసోడ్ 1.5 hour to 2 hours ఉంటుంది. టెక్నికల్లీ అన్ని ఎపిసోడ్స్ 2 hours ఉంటాయి. 9 ఎపిసోడ్స్ ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి గట్టి న్యూస్ నడుతుంది. కొన్ని ఫోటోలు కూడా బాగా కనబడుతున్నాయి. కాకపోతే డఫర్ బ్రదర్స్ లో ఒక బ్రదర్ కాదు, అలా ఏవీ లేవు. 1.5 hour ఉండొచ్చు, 2 hours అయితే మాత్రం తెలియదు. ఎందుకంటే ఆయన ఒక వీడియో పెట్టారు. దాంట్లో ఒక ఎపిసోడ్ 54 minutes మాత్రమే ఉంది, ఒకటి 1 hour 23 minutes ఉంది, అండ్ ఆల్సో ఒకటి 1 hour 20 ఎంతో ఉంది భయ్య. కాకపోతే 2 hours అనేది అయితే మాత్రం ఇప్పుడు కనబడట్లేదు. నాకు ఒకటి అనిపించింది, నిజంగానే 2 hours ఉంటే కాకపోతే ఇంకో 2 సీజన్లు తీయొచ్చు కదా. పోనీ నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఇప్పుడు ఒక సీజన్ ని సగం చేసేసి 2 సీజన్ లెక్క పెడుతుంది కదా. స్క్విడ్ గేమ్ అదే చేసింది. టెక్నికల్లీ 2 సీజన్ లేవు, ఒకటే సీజన్ ఉంది, దాన్ని కట్ చేసి 2 సీజన్ లెక్క పెట్టారు మనకి. సో దానిలానే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 6 కూడా చేయొచ్చు కదా అనుకున్నా. బట్ ఇది నిజం కాదని తెలిసింది. సో 2 గంటల ఎపిసోడ్లు ఉంటాయి అంటే మాత్రం ఉంటాయి, 2-3 ఉండొచ్చు. బట్ టోటల్ గా సీజన్ లో ఉన్న ఎపిసోడ్లు అన్ని అలానే ఉంటాయని మాత్రం అనుకోకండి. 3 విడతలుగా రిలీజ్ చేస్తున్నారు దీన్ని. ఒకటేమో మనకి థ్యాంక్స్ గివింగ్ నవంబర్ 26 ఎప్పుడు వస్తుంది వాళ్ళ థ్యాంక్స్ గివింగ్ టైం అప్పుడు. అండ్ ఆల్సో మనకి క్రిస్మస్ నాడు కొన్ని ఎపిసోడ్ రిలీజ్ అయితే. అండ్ ఆల్సో లాస్ట్ ఎపిసోడ్ మనకి న్యూ ఇయర్ ఈవ్ డిసెంబర్ 31 నాడు రిలీజ్ అవుతుంది. నేను చాలా ఎక్సైటెడ్. నువ్వేమైనా చేయి, కాకపోతే నేను ఒకటే చెప్తా, నువ్వు గనక స్టీవ్ గాన్ని చంపినావంటే నేను ఇంకా డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ హెడ్ ఆఫీస్ కే వస్తా, నా రక్తపాతం అక్కడ చూపిస్తా. మా స్టీవ్ అన్న మీద ఒక్క గీత కూడా పడొద్దు, అది మాత్రం ఫిక్స్ అయిపో. ఆల్రెడీ ఎడ్డి గాని చంపేసినావు, అట్లాంటి ఎడ్డెడ్డి కథలు మా స్టీవ్ గాన్ దగ్గర అయితే పడొద్దు, అదైతే ఫిక్స్ అయిపో. సో అది సిచ్యువేషన్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో వెట్రిమారన్ గారు వడ చెన్నై పార్ట్ 2 అయితే తీయరు కానీ వడ చెన్నై యూనివర్స్ లో ఇంకో సినిమా చేస్తున్నారు. సింబు గారితో ఈ సినిమా జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అరసన్. సో ఈ సినిమా ఎలా ఉంటుందో అని మాత్రం నాకు ఎక్సైట్మెంట్ అయితే లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే వడ చెన్నై ఈ సినిమానే ఎక్సైటెడ్ ఉండే నేను. అది వచ్చేసి చాలా ఏళ్ళు అయిపోయింది. టెక్నికల్లీ 2012 వచ్చిందా 14 వచ్చిందా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. దాని సీక్వెల్ కోసం వెయిట్ చేస్తే ఇదేదో వస్తుంది. ఏమో భయ్యా, వెట్రిమారన్ గారి మూవీ కూడా ముఖ్యంగా విడుదలై పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత అబ్బా అని ఫీలింగ్ వచ్చింది. సో అంటే లైక్ ఆయన బయట మాట్లాడే ముచ్చట్లు సినిమా ఎంత బాగున్నా కానీ ఆయన బయట చెప్పే సిచ్యువేషన్స్ ముఖ్యంగా విడుదలై అటు అయిన తర్వాత అరే ఎంట్రా అని ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. వడ చెన్నై పార్ట్ 2 కోసమైనా ఎక్సైట్మెంట్ ఉందా అంటే మాత్రం అది జరగదు, ఫిక్స్ అయిపోయింది, అది రాదు. ఇదేదో జరుగుతుంది అండ్ టెక్నికల్లీ దర్శక్ గారు ఫ్రీ అవ్వాలి, ఈయన ఫ్రీ అవ్వాలి, ఇవన్నీ జరగాలి అనేది ఉంది. కానీ ఏమో నాకైతే డౌట్ వస్తుంది. సింబు గారు అయితే మాత్రం అరసన్ చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇది కరెక్టే. మరి సూర్య గారి వాడివాసల్ సినిమా ఏమైంది అంటే ఎవరు మాట్లాడలే. ఆ సినిమా అవుతుందా, ఆగట్లేదా, ఇట్లాంటి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి వెట్రిమారన్ గారి క్యాడర్లో. టెక్నికల్లీ దాని ఏమంటారో తెలియదు నాకు. ఆ లైనప్ లో చాలా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. నువ్వు కదరా మాకు అప్డేట్స్ ఇచ్చేది, మళ్ళీ మమ్మల్ని అడుగుతావు ఏంటర్ అప్డేట్స్ అనకండి. నాకైతే కొంచెం ఎందుకైనా ఫీలింగ్ వస్తుంది. కింద కామెంట్స్లో చెప్పండి. సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ దిస్ ఇయర్. గ్యారంటీగా వేరే లెవెల్ కొట్టింది. 300 సంథింగ్ కింద కొట్టింది క్రోర్స్. సో ఆ సినిమాని హిందీ వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ హిట్ అయిన సినిమాలు ముఖ్యంగా పాన్ ఇండియా కాకపోతే చేసేయాలి, అది సిచ్యువేషన్ అన్నట్టు. అండ్ ఈ సినిమాని రీమేక్ చేయడానికి ట్రై చేస్తున్న స్టార్ హీరో ఎవరో గెస్ చేయండి. ఆబ్వియస్లీ చాలా ఆబ్వియస్ తెలిసిపోతుంది. దట్ ఈస్ అక్షయ్ కుమార్. అంటే వెంకటేష్ గారు ఏడాదికో సినిమా చేస్తున్నారు, అందులోనూ ఒక ఫ్యామిలీ మూవీ కాబట్టి, సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఆ సినిమా చాలా 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 పెద్ద హిట్ అయింది. సంక్రాంతి కాకుండా ఇంకే టైం అయినా వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ రేంజ్లో వస్తారో లేదో తెలియదు కానీ చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు ఈ సినిమా తీసి మనం నెత్తికేసి కొట్టాలి, ఇంకేం చేయలేం, దరిద్రంగా ఉందనే పరిస్థితి. ఏమో భయ్యా నాకైతే దారుణం అనిపిస్తుంది. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నాం అనేది యాక్టర్ సినిమా,
అంటే కరెక్టే. ఆ రేంజ్ యాక్టర్ అంటే మాత్రం అక్షయ్ కుమార్ గ్యారంటీగా ఆయన వేరే లెవెల్ యాక్టర్. కాకపోతే ఇప్పుడు బాలీవుడ్‌లో ఉన్న కామెడీని చూస్తుంటే కామెడీకే సూసైడ్ చేసుకోబుద్ధి అయితుందన్నట్టు. అంత దారుణంగా రాస్తున్నారు కామెడీ. ముఖ్యంగా అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తారంట ఈ సినిమాని. ఏమో మొన్న 'బుల్ బులయ్యా 4' చూసినానో 'బుల్ బులయ్యా 4' సారీ 'బుల్ బులయ్యా 4' అంటే 'రాజా సాబ్ భయ్యా' మర్చిపోయినా. సో 'బుల్ బులయ్యా 3' చూసాను. అది మాత్రం దరిద్రంగా ఉంది. సో ఏమో నాకైతే డౌట్ కొడుతుంది. డౌట్ ఏంటి పక్కా పోతది. వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారో. మనకు కూడా తెలుసు ఏమవుతుందో. మీకేమనిపిస్తుంది? సంక్రాంతికి వస్తున్నాం పోయి. 'భగవంత్ కేసరి' రీమేక్ అన్నప్పుడే 'జనకేసరి' ఓకే. అంటే 'జనకేసరి' అంటే జననాయకన్ దాన్ని 'భగవంత్ కేసరి' నేను కలిపేసా. బట్ వేరే విషయం సంక్రాంతికి వస్తున్నాం గూడాన మా F3 తీసేయండి చాలు. ఆ క్రింజ్‌కే చచ్చిపోతారు మీరు. చూసేలోపే అయిపోతారు మీ పని. అట్లాంటిది సంక్రాంతికి వస్తున్నాం. మీ థాట్స్ ఏంటి? భయ్యా మర్చిపోయినా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే మాత్రం మళ్ళీ ఎళ్ళిపోకండి భయ్యో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో స్పీకింగ్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్, నాగార్జున గారి 100th మూవీ సినిమా ముహూర్తం స్టార్ట్ అయింది. ఈ సినిమా డైరెక్టెడ్ బై రా కార్తిక్ అంట. ఈ సినిమా టైటిల్ వచ్చేసి 'లాటరీ కింగ్' అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఇంకొన్ని రోజుల్లో కన్ఫర్మేషన్ అయితే వస్తది మనకి. ఏదైనా అప్డేట్ అయితే ఇస్తారు. అదొకటి అనుకున్నా గానీ ఈ సినిమాలో టబు గారు ఒక మెయిన్ రోల్‌లో ప్లే చేస్తున్నారంట. సో ఎలా ఉంటదో చూడాలి. అండ్ రా కార్తిక్ గారి సినిమాలు ఏవి నేను చూడలేదు. కాకపోతే నెట్‌ఫ్లిక్స్ ఒక పెద్ద చిట్టా రిలీజ్ చేసింది మా అప్‌కమింగ్ ఫిల్మ్స్ అండ్ సిరీస్ అని చెప్పేసి. దాంట్లో ప్రియాంక మోహన్ నటిస్తున్న 'మేడ్ ఇన్ కొరియా' అనే ఒక సినిమా డైరెక్టెడ్ బై రా కార్తిక్ అంట. నా ఒకటే క్వెషన్ భయ్యా, ప్రియాంక మోహన్ లీడ్ రోల్ ఆ పోస్టర్ చూస్తుంటే సినిమా మొత్తం ఆమె మీదనే బేస్ అంట. పర్ఫార్మెన్స్ మనల్ని ఎవడరా ఆపేది? సరే ఇంకేం చెప్పాలి. మీ థాట్స్ ఏంటి చెప్పండి. ప్రియాంక మోహన్ 'మేడ్ ఇన్ కొరియా' సేమ్ డైరెక్టర్ కమింగ్ విత్ నాగార్జున గారు 100th మూవీ. తమిళ్ డైరెక్టర్. ఎలా ఉంటదో తెలీదు. ఏమో భయ్యా ఈ మధ్యలో చూడాలి. ఏ పరిస్థితి ఏంటో తెలీదు. నేను ఏ సినిమా కూడా ఏమీ అనుకోవట్లేదు ఈ మధ్యలో. సో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవట్లేదు ఈ మధ్యలో. సో మీకెలా అనిపిస్తుంది? నాగార్జున గారి 100th మూవీ డైరెక్టెడ్ బై తమిళ్ డైరెక్టర్ హూ ఈస్ డైరెక్టింగ్ ప్రియా అరుల్ మోహన్ ఇన్ అ మూవీ. నెట్‌ఫ్లిక్స్ మూవీ. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మంగళవారం' సినిమా చాలా మందికి నచ్చింది. సినిమా ఫ్లాప్ అయింది. బట్ 'మంగళవారం 2' అయితే అవుతుందంట. ఇట్స్ గోయింగ్ టు బి మల్టిపుల్ మూవీ ఫ్రాంచైజ్ అంట. చాలా మూవీస్ వస్తాయంట. ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడక్షన్ స్టూడియో చేస్తుంది. అజయ్ భూపతి గారే డైరెక్ట్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ జనవరి ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా స్టార్ట్ అవుతాడు షూటింగ్. ఈ సినిమా ఫస్ట్ మూవీలో కాకుండా ఒక డివోషనల్ ఎలిమెంట్‌తో ఉంటదట. సో అంటే ఫస్ట్ మూవీలో కూడా మహాలక్ష్మి తల్లి అని చెప్పేసి ఒక జాతర జరుగుతా ఉంటది. దానికి సినిమాకి సంబంధం లేనట్టు నడుస్తా ఉంటది. సెకండ్ మూవీ డివోషనల్ వెళ్ళిపోతాడట. నాకు 2-3 థాట్స్ అయితే నడుస్తున్నాయి. మెయిన్ థాట్ ఒకటి మాట్లాడతా. ఫస్ట్ మూవీ ఫ్లాప్. సినిమాకి డబ్బులు రాలేదు. నిజంగా డబ్బులు రాలేదు. పోయింది. లైక్ వాళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువ వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. పోనీ సినిమా ఆ రేంజ్‌లో మాట్లాడుకుందా అంటే ఐ డోంట్ థింక్ నేనైతే మాత్రం ఇంటర్నెట్‌లో ఆ సినిమా గురించి ఆ రేంజ్‌లో ఎవరు మాట్లాడుకోలేదు. అదొకటి అనుకున్నా గానీ సెకండ్ పార్ట్ తీసేంత ఏముంది అనుకున్నా ఫస్ట్ పార్ట్‌కి దీనికి సంబంధం ఉండదట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక స్టార్ హీరోయిన్ చేస్తారట. ఫస్ట్ పార్ట్ ఒక డిఫరెంట్ సిట్యుయేషన్ మీద నడుస్తా ఉంటది. దానికి 'మంగళవారం 2' అని పెట్టడానికి రీజన్ ఏంటంటే మంగళవారం బ్రాండ్ వాల్యూ అని చెప్పేసి వాడడం తప్ప ఏమీ అనిపియట్లేదు నాకైతే మాత్రం. అండ్ ఆల్సో డివోషనల్ ఎలిమెంట్ మీద సినిమాలు ఆపేయండిరా బాబు ఎన్నొస్తాయి అనే ఫీలింగ్ వస్తుంది. అజయ్ భూపతి కూడా చేసేస్తున్నాడు ఇంకా. ఎందుకు అంటే లైక్ ఆయన చేయకూడదా అంటే అట్లా కాదు. ఐ వాస్ థింకింగ్ హీ వాస్ యూనిక్ డైరెక్టర్. అంతే కదా. 'మంగళవారంలో' చాలా యూనిక్ ఎలిమెంట్ తీసుకున్నాడు. అది బాగా వర్కౌట్ అయిందంటే సెకండ్ హాఫ్ నాకు నిద్ర వచ్చింది. కాబట్టి నేనేం చెప్పలేను. బట్ ఏమో భయ్యా అవసరమా? ప్రతి ఒక్కరు ఒక డివోషనల్ ఎలిమెంట్ కుక్కాలి ఇంకా. అవసరం లేదు ఇంకా. ఇట్లా అయిపోతుంది. ఒక సిట్యుయేషన్‌లో అయితే మాత్రం అరే నీ అమ్మ ఏందిరా బాబు ఈ రేంజ్ క్యాష్ చేసుకుంటున్నారు ఏంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. 'మంగళవారం' లాంటి సినిమా ముఖ్యంగా అది ఒక లైన్ మీద నడుస్తున్న సినిమా నువ్వు మళ్ళీ తీసుకొచ్చి డివోషనల్ ఎలిమెంట్‌లో కలిపిన చూసినావా నాకు అప్పుడే అబ్బా అనే ఫీలింగ్ వస్తుంది. ఇదే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ 'ఓడెలా 2' అని ఒక సినిమా వచ్చింది. చచ్చిపోయినా చూడలేక. అంటే లైక్ అజయ్ భూపతి గారి మీద నమ్మకం ఉంది. ఆయన టేకింగ్ డిఫరెంట్ ఉంటది. బట్ స్టిల్ 'మంగళవారం' ఆ చాప్టర్ ఎండ్ అయిపోయింది. కొత్త చాప్టర్ స్టార్ట్ చేయొచ్చు అని నేను అనుకున్నా. మీ థాట్స్ ఏంటి? అసలు 'మంగళవారం' ఫస్ట్ మూవీ నచ్చిందా? సెకండ్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా? అది ఫ్లాప్ అయింది బట్ హిట్ అయింది అనుకుంటున్నారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఏమో భయ్యా నాకైతే కష్టమే. సో 'ఎల్లమ్మ' మూవీ ఎంతమంది వినుంటారు ఈ 'ఎల్లమ్మ' మూవీ గురించి? వెన్ను ఎల్దాండి గారు మన 'బలగం' తీసిన డైరెక్టర్. సో ఆయన నెక్స్ట్ మూవీ 'ఎల్లమ్మ' అని చెప్పేసి చాలా చాలా గట్టిగా 2-3 ఇయర్స్ నుంచి వినబడుతుంది. ఈ సినిమా ఫస్ట్ నాని గారు చేయాలి. నాని గారికి కుదరట్లేదని చెప్పేసి ఈ మూవీ నితిన్ గారికి పుష్ అయింది. నితిన్ గారికి వరసగా ఫ్లాపులు పడడం వల్ల ఇంకా ఆయనతో సినిమా చేయట్లేదు. సో ఈ మూవీ మళ్ళీ నితిన్ గారి నుంచి మన 'బెల్లం అన్న'కి షిఫ్ట్ అయింది. ఏమో అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు ఎల్దండి గారి 'బలగం' నాకు బాగా నచ్చింది. నాకు చాలా చాలా మంచి మంచి ఎలిమెంట్స్ అనిపించినాయి. అలా అనుకున్నా కానీ సెకండ్ మూవీ ఎలా ఉంటదో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవన్నీ పక్కకు పెట్టినా గానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి చాలా చాలా రోజుల తర్వాత రాక ఒక హిట్ వచ్చింది. కాకపోతే నాకు సినిమాలో పెద్ద ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఆయన పర్ఫార్మెన్సే పోయింది భయ్యా. ఆ సినిమాలో చాలా చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. హారర్ ఎలిమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. విలన్ చాలా బాగున్నాడు. ఇవన్నీ ఓకే.
పర్ఫార్మెన్స్ పక్క పెట్టినా కానీ ఒక్క హిట్ వల్ల ఇప్పుడు ఎల్లమ్మ హిట్ వచ్చేసింది అంటే లైక్ దిల్ రాజు గారు అంటే నాని గారు చేస్తుంటే ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఆల్సో ఈ సినిమా చాలా రోజులుగా లింబోలో ఉంది, అది వర్కౌట్ అవుతుందా కాదా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐ రియల్లీ హోప్ ఇట్స్ అ గుడ్ మూవీ అండ్ ఐ రియల్లీ హోప్ దట్ వేణు ఎల్దండి నుంచి ఇంకొక మంచి సినిమా వచ్చేసి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ మళ్ళీ రావాలన్న ఫీలింగ్ ఉంది. బలగం చాలా మంచి సినిమాని, సెకండ్ మూవీ ఎలా చూద్దాం. ఒక సినిమా వచ్చిన తర్వాత వెంటనే లేపేస్తాము, ఇంకో సినిమా పోయిన వెంటనే వెంటనే పాతాళం దొక్కుతాం. అది మన మెంటాలిటీ నడుస్తుంది ఇప్పుడు. అట్లొద్దు, మనకి మంచి మంచి సినిమాలు రావాలి, కన్సిస్టెన్సీ స్టెబిలిటీ కోసం వెతుకుదాం, అది పరిస్థితి అన్నట్టు. మీకేమనిపిస్తుంది? బెల్లమన్న ఎల్లమ్మ ఏమో నాని గారి నుంచి బెల్లమన్న అంటే లైక్ పర్ఫార్మెన్స్ వైస్ మాట్లాడుతున్నా ఏమో భయ్య, మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పార్ట్స్ అన్ని అయిపోయినాయి, ఇంకా గీతా కాస్ట్ తోటి షూటింగ్ జరుగుతుందంట. ఈ సినిమా ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు రెడీ అయిపోతుంది. అంటే లైక్ వాళ్ళు మెల్లమెల్ల చేస్తున్నారు. డిసెంబర్ రిలీజ్కే రెడీ అయ్యే ఛాన్స్ ఉంది, కాకపోతే డిసెంబర్ రిలీజ్కి రావట్లేదు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అంటే ఫిబ్రవరి నుంచి మార్చ్ ఏప్రిల్ అట్లా ప్లాన్ చేస్తున్నారట. తోటి అనుకున్న దీంట్లో రాజ్ ఖన్నా గారు ఇంకొక హీరోయిన్ గా చేస్తుంది. ఆమెను అడిగితే అసలు ఎందుకు చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ఎంత బాగుందా అంటే, నేను ఈ సినిమా స్టోరీ ఏది వినలేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అని చెప్పేసి అన్నారు, కాబట్టి నేను చేసేస్తున్నాను అన్నారు. చాలా బ్లైండ్గా, చాలా నీట్గా, చాలా చాలా ఈగర్గా చేస్తున్నారు అనమాట. సో ఒకటే చెప్పేస్తా భయ్య, కాల్ మీ హేటర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. పవన్ కళ్యాణ్ గారు ఓజీతోటే ఆపేయాల్సిందనే ఫీలింగ్ ఉంది భయ్య నాకైతే మాత్రం. ఓజీ గేవ్ అస్ దాట్ మూవీ. అబ్బా చాలా రోజుల తర్వాత మంచి సినిమా పడిందని అనిపించింది నాకైతే ప్రస్తుతానికి. ఐల్ బి వెరీ ఆనెస్ట్, కాల్ మీ హేటర్ ఆర్ ఎనీథింగ్, ఐ డోంట్ కేర్. నాకు యూబీఎస్ మీద నమ్మకం లేదు. ఇది నేను 1.5 years నుంచి చెప్తున్నా, నాకైతే డౌట్లే, నాకైతే చాలా డౌట్లు ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్పీ గారు, హరిశంకర్ గారు, ఏమో మీ థాట్స్ ఏంటి అసలు? యూబీఎస్ సమ్మర్లో వచ్చినా కానీ ఎలా ఉంటుంది? అండ్ ఆల్సో యాజ్ అ ఫ్యాన్గా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా అయితే మాత్రం మీరు ఓజీతో ఆ రేంజ్ హై చూసిన తర్వాత డూ యూ రియల్లీ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి మూవీ ఆ హైని ఆరెల్స్ ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీని ఇవ్వగలుగుతుందా? మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ చెప్పండి. సో ద రాజా సాబ్, అమ్మా బాబోయ్, రాజా సాబ్ గురించి ఏది మాట్లాడాలన్నా డౌటే కొడుతుంది నాకు ఈ మధ్యలో. అంటే పరిస్థితి ఏమైందంటే ప్రస్తుతానికి అయితే మాత్రం సినిమా షూట్ సాంగ్స్ జరుగుతున్నాయి. అంటే వాళ్ళు గ్రీస్లో చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి కొన్ని లీక్స్ వచ్చాయి, బాగుందనిపించింది. చూడాలి సాంగ్స్ ఎలా ఉన్నాయో, దాంట్లో ఎలా చూపిస్తారో అదొకటి అనుకున్నా. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ సాంగ్స్ అవన్నీ యాడ్ చేసి సినిమా ఉండేదే హారర్ కామెడీ, దాంట్లో ఇంకా ఏదో జరుగుతూ ఉంటుంది. ఏమో వీళ్ళు సాంగ్స్ అవసరం అనే ఫీలింగ్ ఏదో వస్తుంది. పక్క పెట్టేద్దాం, 2 నిమిషాలు అది పక్క పెట్టేద్దాం. రాజాసాబ్ విల్ బి ఎ ఫ్రాంచైజ్. అండ్ ఆల్సో రాజాసాబ్ ఫస్ట్ పార్ట్కి నెక్స్ట్ పార్ట్స్కి సంబంధం ఉండదట, డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. మారుతి గారు, ప్రభాస్ గారు కంటిన్యూ అవుతారు, మిగతా వాళ్ళు ఎవరు కంటిన్యూ కారు. సో దిస్ ఈస్ టెక్నికలీ బుల్బులే ఫ్రాంచైజ్ ఫర్ తెలుగు ఫిలిం. అండ్ ఆల్సో వీళ్ళు దీన్ని పాన్ ఇండియా నూపుతున్నారు కాబట్టి బుల్బులే ఆల్రెడీ ఉంది కదా, హిందీ వాళ్ళు దీన్ని చూస్తారు. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద యూనిక్ థింగ్ దట్ యు ఆర్ గివింగ్ టు ది ఆడియన్స్ అపార్ట్ ఫ్రమ్ బుల్బులే? ఒకటి అనుకున్నా కానీ ఫస్ట్ మూవీయే రిలీజ్ కాలే, ఆ ఫస్ట్ మూవీ రిలీజ్ చేయడానికే నానా కష్టాలు పడుతున్నాము. దీనికి మళ్ళీ ఫ్రాంచైజ్ ప్రభాస్ గారు లైనప్లో ఇవి చూసిన తర్వాత కూడా ఈ సినిమా ఆడుతుందో లేదో కూడా తెలీదు. 450 కోట్లు ఫస్ట్ మూవీకే పెట్టారు మీరు. సో అంటే లైక్ ఇది కంటిన్యూషన్ అవుతుంది, సేమ్ స్టోరీ అనుకున్నా కానీ ఉన్న సెట్లు అయినా సేమ్ అలానే ఉంచి ఆ బడ్జెట్ అంతా ఇన్వెస్ట్ చేసినా అనుకోవచ్చు మనం. కాదంట, సపరేట్ స్టోరీస్, సినిమాకి దానికి సంబంధం ఉండదంట, ఫ్రాంచైజ్లా ప్లాన్ చేస్తున్నారు. మీకే ఇంకేం చెప్పలేండి, మీ థాట్స్ ఇంక కామెంట్స్లో చెప్పండి. రాజాసాబ్ పాటలు, ఆ విఎఫ్ఎక్స్, ఆ ట్రైలరు, సరే చూద్దాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టి దీనికి మళ్ళీ 1000 రూపాయలు టికెట్ పెడతారుగా, గొర్రెలం బానిసలం కొనేస్తాం తప్పదిగా. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ ప్రభాస్ గారు, ప్రభాస్ హను ఫౌజీ మూవీ షూటింగ్ జరుగుతుంది. 26 days ఇంకా షూటింగ్ మిగిలింది, టాకీ పార్ట్. అదే కాకుండా ఇంకొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా షూట్ చేయాల్సి ఉందంట. ఈ సినిమా చాలా మంది చెప్తున్నారు, మనం స్పిరిట్ 2, సలార్ 2, కల్కి 2 అనుకుంటున్నాం కదా, ప్రభాస్ హను విల్ బీ ద మోస్ట్ మైండ్ బ్లోయింగ్ మూవీ ఆఫ్ ఆల్ అని అంటున్నారు. ఏమో, ఐ విల్ బి ద జడ్జ్ ఆఫ్ ఇట్, ఎందుకంటే నేను చూసినప్పుడు నేను మాట్లాడుతా అది పరిస్థితి. కానీ ఈ సినిమా షూటింగ్ అయిపోకముందే ప్రభాస్ గారు హను రాఘుపుడితో ఇంకో మూవీ కూడా గ్రీన్ లైట్ చేసే అవకాశం ఉంది. దిస్ మూవీ విల్ బి ప్రొడ్యూస్డ్ బై హొంబాలే ఫిల్మ్స్. హొంబాలే వాళ్ళు ప్రభాస్ గారితో 3 మూవీస్ చేస్తున్నారు. అందులో సలార్ 2 ఒకటి, ప్రశాంత్ వర్మ మూవీ ఒకటి, అండ్ ఆల్సో థర్డ్ మూవీ విల్ బి విత్ హను అంట. దిస్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. దీని గురించి ఆల్రెడీ సండే నాడు మాట్లాడినవారు, అంటే సండే నాడు చాలా తక్కువ మంది చూస్తారు, వ్యూస్ కూడా తక్కువ వచ్చినాయి కాబట్టి దీంట్లో ఇరికిచ్చా, అది పరిస్థితి అన్నట్టు. అలా అనుకున్నా కానీ నేనైతే ఒకటే చెప్తా భయ్యా, ఫస్ట్ అయితే ఫౌజీ రిలీజ్ అవ్వాల్సిందే. ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత మిగతా ఏ చేసినా అది కరెక్టే. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్లు ఇవ్వకుండా
ఫస్ట్ సినిమా రిజల్ట్ రానియండి, సిచ్యువేషన్ ఏందో తెలియండి, దాని తర్వాత మాట్లాడుకుంటే బెటర్. ప్రతి ఒక్కరు నాకు ర్యాపో నచ్చింది, డైరెక్టర్తో వర్కింగ్ నచ్చింది అని చెప్పేసి సినిమాలు తీసేస్తే మనకి మెహరన్న నెత్తి మీద కూర్చున్నాడు చూసారా, అలా అయిపోతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ హను రాఘవపూడి ఈజ్ ఈక్వల్ టు మెహరన్న, బట్ ఒక క్యాల్కులేషన్ ఉండాలన్న ఫీలింగ్ అనమాట. నాకు దీంట్లో అల్లు అర్జున్ గారు చాలా బాగా నచ్చుతారు. ఆయన ప్రతి మూవీ క్యాల్కులేటివ్గా తీసుకుంటాడు. ఈ పర్టికులర్ సినిమా ఆడిందా ఆడలేదా దాన్ని బట్టి నెక్స్ట్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా డిసైడ్ అయిపోతారు. ఐకాన్ సినిమా రావాల్సింది రాలేదు అది, ఎందుకంటే పుష్ప బాగా ఆడింది. పుష్ప ఆడిన తర్వాత ఆ రేంజ్ సినిమానే రావాలి. పుష్ప 2 తర్వాత కూడా అదే రేంజ్ సినిమా రావాలి. దాన్ని బట్టే సినిమాలు అలా అలా పుష్ అవుతా ఉన్నాయి, కొన్ని రాకుండా ఉంటున్నాయి. సో అలా చెయ్యాలి, అలా చేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఏమో హను రాఘవపూడి నిజంగానే ఒక మ్యాజికల్ మిరాకిల్ తీస్తున్నారేమో ఫౌజీ తోటి. అది ఫౌజీ వచ్చిన తర్వాత అప్పుడు గ్రీన్ లైట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? మళ్ళీ హను రాఘవపూడితో మూవీ అంట, హొంబాలే చేస్తున్నారు, కింద కామెంట్స్లో చెప్పండి. ఇదే కాకుండా కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే లోకేష్ కనగరాజు అనుకున్నాం కదా, మనోడు వద్దయ్యా నీతో సినిమా వద్దయ్యా అని చెప్పేసినట్ట, కాబట్టి లోకేష్తో సినిమా లేదంట. ఓకే, ఏడవండి ఇంకేం స్టార్ట్ చేసి ఏడవండి. ఏమో ఎలా మిస్ చేసావన్నా అనండి, ఇబ్బంది లేదు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో పెట్టిపోతారు. సో అది అనుకున్నా కానీ మీసాల పిల్ల సాంగ్ వచ్చింది. ఏం చెప్దాం ఈ సాంగ్ గురించి? ఆల్ ఐ కెన్ సే ఇస్ దే రియల్లీ ట్రైడ్ టు మ్యాచ్ గోదావరి గట్టు మీద రామశిలకావే, అది దాన్ని చాలా గట్టిగా మ్యాచ్ చేద్దామని ట్రై చేశారు. నాకైతే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ పక్క పెట్టిన సాంగ్ ఓకే మంచిగా అనిపించింది, ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్, అది రిపీట్ వాల్యూ బాగానే ఉంటుంది అని ఫీలింగ్ వచ్చినా కానీ విజువల్స్ అయితే కొడుతున్నాయి రా బాబు, అమ్మ బాబు. మొన్న ప్రోమో వచ్చినప్పుడే తేడా ఇరుకు అంటే దీనిలో ఏకంగా వీళ్ళు విఎఫ్ఎక్స్ వాడారా, సెట్ వేసారా, గ్రీన్ స్క్రీన్ వేసారా అర్థం కావట్లేదు. ఆ విజువల్స్ ఏంటో అదేంటో ఎటిటో పోతుంది అది. సో సినిమాటోగ్రఫీ విజువల్స్ ఏమో, ముఖ్యంగా బాస్ సినిమా విశ్వంబర రాకుండా దీన్ని చేసి అంటే లైక్ ఈ ఒక్క సాంగ్ తోటి జడ్జ్ చేస్తున్నావు భయ్యా అంటే మాత్రం క్వాలిటీ అయితే ఒకటి చెప్తుంది కదా భయ్యా, ఇది సినిమాలో ఉంటుందని తెలిసింది. మొన్న వచ్చిన టీజర్ అయితే మాత్రం సినిమాలో లేదనుకున్నా ఓకే, కాకపోతే దీంట్లో ఉన్న విజువల్ చూసుకున్నా నాకు ఎందుకురా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఏమో చూద్దాం ఎలా అనిపిస్తుందో. మీకు ఎలా అనిపించింది? పాట నచ్చింది నాకు, ఓకే బాగానే అనిపిస్తుంది. టెక్నికల్లీ ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ ఆల్సో సీరియల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సాంగ్ లెక్క అనిపించింది. అంటే నేను సింగిల్ అండ్ ఆల్సో బజార్లో తిరుగుతా కాబట్టి నాకు ఇవి నచ్చలేదు అనుకోవచ్చు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. నాకు తెలిసి వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పేసి కెమెరా క్వాలిటీ విజువల్స్ కూడా వాళ్ళకి నచ్చే సీరియల్ క్వాలిటీకే పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సీరియల్కి ఎక్కువ సినిమాకి తక్కువ అన్నట్టుగా. ఏమో నేనైతే మాత్రం క్రిటిసిజం అనుకోండి కానీ నాకైతే నచ్చలేదు అది. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. మీసాల పిల్ల సాంగ్ అండ్ ఏముంది సంక్రాంతికి వస్తారు కదా కొట్టేస్తారు పరిస్థితి అదే 500 కోట్లు 600 కోట్లు. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఎన్టీఆర్ నీల్ విల్ బి పోస్ట్పోన్ టు 2027 సంక్రాంతి. పరిస్థితి ఇది, జూన్లో సినిమా రాదు. పరిస్థితి ఏమైందంటే ఒక గట్టి రూమర్ నడిచేది ఏంటంటే మనకి ఎన్టీఆర్ నీళ్ళు ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్లో జస్ట్ 10 to 20% మాత్రమే వర్కౌట్ అవుతుంది, మిగతా అంతా స్టోరీ చేంజెస్ మిగతా అని జరుగుతున్నాయట. దానివల్ల షూట్ ఆగిపోయింది. అండ్ ఆల్సో కొత్త లుక్ ఒకటి ఏదైతే వస్తుందో ఎన్టీఆర్ గారిది అది ఆల్రెడీ ఉంది సినిమాలో, ఆల్రెడీ వాళ్ళు స్టోరీలో రాసుకున్నారు. కాకపోతే అది చూసిన తర్వాత కొంతమంది లేదు మళ్ళీ చేంజెస్ చేస్తున్నారు కాబట్టి చేంజ్ అయిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏం అదొకటి అనుకున్నా కానీ ప్రస్తుతానికైతే మాత్రం సినిమా షూట్ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ నుంచి ఆగకుండా సమ్మర్ వరకు ఉంటుందట. ఏది మే వరకు ఉండొచ్చు. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ జరుగుతూ ఉంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఏమో నాకైతే మాత్రం ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఎన్టీఆర్ నీళ్ళు. ప్రశాంత్ నీల్ అయితే మాత్రం ఈ రేంజ్ రాంగ్ అయితే పోవడం నాకు గట్టి నమ్మకం అనిపిస్తుంది. బికాస్ హీ వాల్యూస్ దట్ మనీ, హీ వాల్యూస్ దట్ టైమ్, చాలా బాగా చేస్తారు అనిపిస్తుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రియల్లీ గుడ్ మూవీ. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది రూమర్గానే అనుకుంటున్నారా సినిమా పోస్ట్పోన్ అవ్వడానికి కారణం? అండ్ ఆల్సో వట్ యు కాల్ ఇట్ స్టోరీ చేంజెస్, బట్ ఇస్ ఇన్ని రోజులు షూట్ చేసిన ఫుటేజ్, బడ్జెట్ అవన్నీ మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ దీన్ని ఎందుకు యాడ్ చేసినారంటే లైవ్లో ఎవరు చూడలేదు కాబట్టి దీన్ని ఎరికిచ్చా. సో అది పరిస్థితి. సో అదే అనుకున్నా కానీ హరిహర వీరమల్లు సీక్వెల్, హరిహర వీరమల్లు ఒక 100 కోట్లు పోయింటాయా సినిమాకి, అంటే లైక్ ఫస్ట్ మూవీకి వేరే లెవెల్. అండ్ ఇట్ వాస్ డిజర్వింగ్. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నా వల్ల కాలేదు ఎటిటో పోయింది సినిమా. సో దీనికి సెకండ్ పార్ట్ ఉంటుందట ఖచ్చితంగా. 2026 మిడ్ 2026లో షూట్ స్టార్ట్ అవుతాయట. అంటే ఉస్తాద్ ఇలా అయిపోతుందేమో మళ్ళీ హరిహర వీరమల్లు అన్నట్టు. ఫస్ట్ మూవీకే ఎవరూ రాలేదు, ఓటీటీలో కూడా సినిమా ఆ రేంజ్లో ఆడలేదు, శాటిలైట్లో ఇప్పటివరకు రాలేదు. అందరూ ఓజీ మేనియాలో ఉన్నారు. ఓజీఏ మనకి ఇప్పుడు October 23 నడుస్తుంది. ఇవన్నీ పెట్టుకొని సెకండ్ పార్ట్ ఏమో భయ్య నాకైతే మాత్రం లైక్ ద కాన్ఫిడెన్స్ రియల్, ఇలాంటి కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా అని మేము సెకండ్ పార్ట్ తీద్దాం అంటే లైక్ ఓ సినిమా ఫస్ట్ సినిమా ఆడుతుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్తో తీయడమే గొప్ప. దాని సినిమా అటర్ ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది టెక్నికలీ హరిహర వీరమల్లు. దాన్ని యూజ్ చేసుకొని మేము సెకండ్ పార్ట్ కూడా తీస్తున్నాం అని చెప్పేసి అన్నారు చూసారా. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. డబ్బులు పోవాలనుకుంటున్నారేమో, నాకైతే అదే అనిపిస్తుంది. లైక్
ఇది ఆడి దాని తర్వాత పోతే వేరే విషయం. లేదు ఫస్ట్ మూవీ ఆడలేదు. జనాలకి నచ్చట్లేదు. అండ్ ఆల్సో పీపుల్ ఫర్గాట్ 'హరిహర వీరమల్లు' లైక్ ఎ ఫార్ట్ ఇన్ ద విండ్. ఎవడికి గుర్తులేదు. అందరూ 'ఓజీ' మీదనే ఉన్నారు. 'ఓజీకి' ఇప్పటికి నడుస్తుంది ఒక రకంగా. ఆ సినిమా వచ్చిందని కూడా తెలీదు 'హరిహర వీరమల్లు.' దాని సెకండ్ పార్ట్ వత్తదట. ఏమో భయ్యా మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో పెట్టండి అబౌట్ 'హరిహర వీరమల్లు' సెకండ్ పార్ట్. ఈ సినిమా అయినా డైరెక్టెడ్ బై క్రిష్ అని చెప్పండి. ఆయన ఫస్ట్ హాఫ్ ఏదో తీసిండు బానే తీసిండు అనిపించింది. మన ఘాటి చూసిన తర్వాత అమ్మో! అనే ఫీలింగ్ వస్తుంది. ఏమో మీ థాట్స్ ఏంటి చెప్పండి. అండ్ సుకుమార్ గారు, ప్రభాస్ గారు కలిసి సినిమా చేస్తారని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా వినబడిందే. కాకపోతే ఈసారి పెద్ద గ్రీన్ సిగ్నల్ పడే ఛాన్స్ ఉందంట. దిల్ రాజు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందంట. అండ్ విత్ హిస్ రెప్యుటేషన్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్స్ తోటి సుకుమారి గారితో ప్రభాస్ గారి మూవీ ఉంటదట. కాకపోతే ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా ప్రస్తుతానికైతే మాత్రం సుకుమార్ గారు RC-17 రామ్ చరణ్ గారి మూవీ మీద ఉన్నారు. దీని తర్వాత పుష్ప 3 అయితే రాదు, ఖచ్చితంగా రాదు భయ్య ఇప్పట్లో. అండ్ RC-17 నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ అవుతుందట. మనకి ఆ పార్టీ వరకు మనకి పెద్ద షూటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు మూవీ స్టార్ట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మేబీ కొత్త స్టోరీ రాసి అది ప్రభాస్ గారికి చెప్పి ఆల్రెడీ మాట్లాడారంట. కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయట, అది వేరే విషయం. కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఈయన ఫ్రీ అయ్యి ఆయన ఆల్రెడీ ఫ్రీ ఉండి సినిమా షూట్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిపోయే లోపు నాకు పెళ్ళి అయిపోతుంది, 2 పిల్లలు పుడతారు, అప్పుడు మాట్లాడుకుందాం. అది పరిస్థితి అన్నట్టు. కాకపోతే సినిమా జరుగుతుందట, గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఆల్రెడీ వీళ్ళు మాట్లాడేసుకున్నారు సినిమా చేద్దామని చెప్పేసి. సో అది కన్ఫర్మ్ కావాలంటే మనకి సినిమా స్టార్ట్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారి మూవీసే ఇప్పుడు అవి జరుగుతాయో డౌట్ వస్తుంది. ఎందుకంటే పెద్ద స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు అక్కడ. త్రివిక్రమ్ గారు మొన్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఏమో తెలియట్లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కూడా కొంచెం డౌటే అంటున్నారు. పరిస్థితి అట్లుంది మళ్ళీ. సో ఏమైతే తెలీదో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా సుకుమార్ గారి లెన్స్లో ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా మీద? మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. సండే నాడు మాట్లాడేస్తున్నాం. అండ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్షన్ చెప్పేసి మన రియాక్షన్ ఛానల్ ఉంది, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. దాంట్లో చాలా వీడియోలు రియాక్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ అని చెప్పేసి అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, చాలా వీడియోలు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.